నాకు తెలిసి ఇదే అనుకుంటా మోస్ట్ అండర్ రేటెడ్ బెనిఫిట్. మంచి ఇంట్లో ఉండొచ్చు, అంటే మంచి ఇల్లు అంటే పెద్ద ఇంట్లో ఉండొచ్చు. మీ దగ్గర లైసెన్స్ ఉంటే, ఒకవేళ మీరు కనుక వేరే వాళ్ళతో షేరింగ్ ఉండాలనుకుంటుంటే సిటీ అవుట్స్కట్స్లో చాలా ఇల్లులు ఉంటాయి. కొంచెం వెతకాలి అంతే, ఈబే క్లైన్ సైకిల్లో వెతకాలి. సిటీ అవుట్స్కట్స్లో చాలా ఇల్లులు ఉంటాయి. ఆ అవుట్స్కట్స్లో పెద్ద ఇల్లులు దొరుకుతాయి అనమాట తక్కువ రెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 స్క్వేర్ మీటర్ది సిటీ సెంటర్లో 1200 అలా ఉండొచ్చు. అది మీరు ఒక నలుగురు ఉంటున్నారు అనుకోండి, 400, 300 అంతా పడుతుంది అన్నీ కలిపి. అదే సిటీ అవుట్స్కట్స్లో అదే 70 స్క్వేర్ మీటర్ది మీకు 700, 800కే వచ్చేస్తుంది. ఆ 700, 800 మీకు 250 ఎంతో పడుతుంది. బట్ ఒక కార్ ఉండగలిగితే ఆ 400 ఎంతో కారుకి పెట్టుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర కారు ఉంటుంది అండ్ పెద్ద ఇల్లు కూడా వస్తుంది అనమాట, తక్కువ కడుతున్నట్టు. మీరు ఇంకా మీది అఫోర్డబుల్ ఉంటే ఇంకా ఎక్కువ స్క్వేర్ మీటర్ ఇల్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఇదే అనుకుంటా మోస్ట్ అండర్ రేటెడ్ బెనిఫిట్ హౌసింగ్. సో దట్స్ ఇట్.